హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవికా రెడ్డి. సో ఈరోజు వచ్చేసి మేము ఖానాపూర్ వచ్చాం మా అత్తయ్య వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి. సో వాళ్ళ ఇంట్లో చిన్న పూజ ఉంది. పూజని ఏమంటారంటే సాయి శ్రవణ మంజలి అంటారంట. సో దాని ప్రిపరేషన్స్ అన్నీ జరుగుతున్నాయి. ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అన్నీ చూద్దాం రండి. గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో గాయ్స్, సాయి స్తవన మంజరి అని చెప్పాను కదా, నేను ఇలాంటి ఈవెంట్స్కి వెళ్ళటం కానీ చూడటం కానీ ఇదే ఫస్ట్ టైం. సో గాయ్స్, మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్లో ఇంకొన్ని వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి ఎ బిగ్ థ్యాంక్ యూ. సో ఇక్కడ వచ్చేసి పూజకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. సో ఇక్కడ వచ్చేసి టిఫిన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పూజ వచ్చేసి ఈవినింగ్ టైమ్స్ లో ఉంటుంది. 6:30కి అలా స్టార్ట్ అయ్యి 8:30 వరకు అలా ఎండ్ అవుతుంది. వచ్చిన వాళ్ళ కోసం టిఫిన్స్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి పంచామృతంకి ప్రిపేర్ చేస్తున్నారు. రామ సుమారామ చిరి కామధేను క్షీరాలతో. సో గాయస్, ఇందాక దేవుని పాదాలు చూపించాను కదా, పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళకి డ్రాలో వచ్చాయంట పాదాలు దేవునివి గుడిలో. సో గైస్, నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, అవధూతానంద సరస్వతి మహారాజ్. ఈయన మహారాజ్ గారి గురువు అంట. అండ్ ఈయన వచ్చేసి మహారాజ్ గారి తాతయ్య. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే సాయిబాబా గారి రియల్ ఫోటో అంట. సో ఆ ఫోటో వచ్చేసి సరస్వతి మహారాజ్ గారి తాతగారికి సాయిబాబా గారి ఇచ్చారంట. సో గైస్, నేను ఇలాంటి ఈవెంట్స్ కి వెళ్ళడం ఫస్ట్ టైం అని చెప్పాను కదా. సో ఇంటికి వచ్చాక ఇదంతా ఏంటి, దీని స్టోరీ ఏంటి అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే నాకు ఒక వీడియో దొరికింది, అవధూతానంద సరస్వతి మహారాజ్ జీవన చరిత్ర అని. మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇచ్చాను, గో అండ్ చెక్ ఇట్ అవుట్. బికాస్ నాకు తెలియనివి తప్పుగా చెప్పడం నాకు ఇష్టం లేదు, అందుకే లింక్ ఇచ్చాను, వెళ్ళి చూసేయండి. అభిషేకం క్షీరాభిషేకం, అభిషేకం క్షీరాభిషేకం. సాయిబాబా పాదాలకి అభిషేకం జరిగింది ఇందాక. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః, ఓం తీర్థాయ నమః, ఓం వాసుదేవాయ నమః. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః, ఓం తీర్థాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సతాంగతయ నమః, ఓం సత్పరాయణాయ నమః, ఓం లోకనాథాయ నమః, ఓం పావనాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం అమృతాంశు బాలభాస్కర ప్రభాకరాయ నమః, బ్రహ్మచర్యపశ్చ సువ్రతాయ నమః, ఓం సత్యధర్మపరాయణాయ నమః, ఓం సిద్ధేశ్వరాయ నమః, ఓం జలేన ప్రదక్షిణం సమర్పయామి, విశ్వేన దేవబంధనం సమర్పయామి, హస్తేన ఆత్మబంధనం సమర్పయామి, హస్తేన నేత్రబంధనం సమర్పయామి, రక్షాందానయామి కలకత్తు. హరి ఓం. హరిస్తే సహస్రం కమలమణిమాదాయ పదయో నిజే కోణే తస్మిన్ జమరణ్యే ప్రగమనం హితో భక్తం. అక్షంతలు పూలు తీసుకోండి. పైన షర్ట్ వేసుకున్నాక చూడు ఈ దేశాన్ని ఎంత ముందుకు కనబడుతుంది. పైన షర్ట్లు వేసుకొని పాడుతుంది, ఎంత నిండుదనగా కనబడుతుంది. మంచిగా జడ వేసుకుంటే ఇంకా చక్కటి భారతీయ
సో గాయస్, ఈ స్తవన మంజరి అంటే ఏంటి, ఈ ఈవెంట్ కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ విలాస్ బాబాయ్ గారు వచ్చారు. ఆయన నీట్ గా ఈ వివరాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఆ క్లిప్పింగ్స్ అన్ని నేను ముందు వీడియోలో యాడ్ చేశాను. ఇక్కడ ఒక బాక్స్ కనిపిస్తుంది కదా, దానిపైన ఉన్న బుక్స్, షీట్స్ అండ్ మాలలు గాని అవధూతానంద మహారాజ్ కొనిచ్చారంట. అండ్ దాంట్లో ఒక బుక్ ఉంది. ఆ బుక్ వచ్చేసి దాస్కాన్ మహారాజ్ రచించారంట సాయిబాబా గారు ఉన్నప్పుడు. ఒక షీట్ లాంటిది ఉంటుంది, అదొచ్చేసి బాబా గారి రుద్ర 11వ అధ్యాయం అంట. వచ్చేసి కరెక్ట్ గా నాకు తెలియదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు చెప్తున్నాను. ఒకవేళ ఇది కరెక్ట్ కాకపోతే ఈ శ్రవణ మంజలి గురించి తెలిసిన వాళ్ళు కమెంట్ చేసేయండి. సో గైస్, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి. ఫస్ట్ వెళ్ళేటప్పుడు నేను కూడా లైట్ ఏంటో అనుకున్నాను, కానీ వెళ్ళాక చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్ అంతా. సో గైస్, ఇంత హరిబరి లైఫ్లో చాలా ప్రెషర్స్, స్ట్రెస్తో ఉంటాం మనం. ఇలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్తే ఏమవుతుందంటే మన మైండ్ అంతా చాలా రిలాక్స్ మోడ్లోకి వెళ్తుంది. ఎప్పుడు వెళ్ళని నేనే చెప్తున్నానంటే అర్థం చేసుకో, ఎంత రిలాక్స్ ఉంటుందో మైండ్. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ అవధూతానంద సరస్వతీ దశకం. అవధూతాయ పూజ్యాయ దత్త ధర్మారతాయ చ ప్యారమూర్పురవాసాయ దయామూర్తి నమోస్తుతే. దత్తోపసాన దీక్షాయ దత్తాశ్రమ నివాసినే ప్రాణాంతక రోగనాశాయ దయామూర్తి నమోస్తుతే. పాపనాశివర్జాయ సర్వపాపహరాయ చ అవధూతానంద యోగశ్రీ సరస్వతీ నమోస్తుతే. వాసుదేవాయ దయాపాత్ర పూర్ణానంద విరాజిత సరస్వతీ కళాపూర్ణ దయామూర్తి నమోస్తుతే. నిరహంకార చిత్తాయ సూక్ష్మదేహ విహారి సదాగ్రాహి దయామూర్తి నమోస్తుతే. ప్రణీలగర్భ సంభూత శాంతారామాత్మజ శ్రీ శ్రీపాదయాజాత స్వామి అవధూతాయ ప్యారమూరు నివాసాయ మామకాభీష్టతాయ మహిత మంగళం. స్వామి అవధూతాయ ప్యారమూరు నివాసాయ మామకాభీష్టతాయ మహిత మంగళం. లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ స్వర్గలోక తుల్యాయ మంగళం. స్వామి అవధూతాయ ప్యారమూరు నివాసాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. స్వామి అవధూతాయ ప్యారమూరు నివాసాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. మామకాభీష్టదాయ మహిత మంగళం. బాబ మామకాభీష్టదాయ మహిత మంగళం. సో గైస్, ఈ పూజ వచ్చేసి 3 to 4 hours జరుగుతుంది. సో అదంతా పెట్టలేను కదా, అక్కడక్కడ కొన్ని చాలా వరకు క్లిప్పింగ్స్ మిస్ అయిపోయాయి. కొన్ని ఏమో నాకు స్టోరేజ్ ఎక్కువై తీయలేకపోయాను, ఇంకొన్ని తీసినవేమో మిస్ అయిపోయాయి. సో సారీ గైస్. ఈ వీడియో వచ్చేసి 2 weeks ago July 4th అలా ఇప్పుడే పెట్టాలనుకున్నాను, కానీ బట్ నాకు మిగతా వీడియోస్ తిరుపతి వ్లాగ్ ఆ ట్రిప్ ది డిలే అయిపోతుందని ఇది ఇంకా అప్లోడ్ చేయలేకపోయాను. అప్పుడు గ్రామములో ప్రేమతో నివసించి ప్యారమూరు గ్రామములో ప్రేమతో నివసించి భక్తులను పాలించిన అవధూతకు మంగళం. భక్తులను పాలించిన అవధూతకు మంగళం. దత్త మంగళం దత్త సాయి మంగళం. అవధూత జలముల్పిన ముక్తి మందిరం మన అవధూత పూర్ణానందుని కృపతో భక్త జనుల శ్రద్ధతో గద్దెపైన వెలగొందిన అవధూతకు మంగళం. గద్దెపైన వెలగొందిన అవధూతకు మంగళం. దత్త మంగళం దత్త సాయి మంగళం. అవధూత జలకొలిపిన ముక్తి మందిరం మన అవధూత స్వామికి నిత్య మంగళం.
క్షేత్ర సన్యాసమందు క్షేత్రమునే విడవకుండా క్షేత్ర సన్యాసమ. సో గైస్ ఇక్కడ చాలా మంచి మంచి సాంగ్స్ పాడారు, బట్ నేను అవేవి పెట్టలేకపోయాను, అన్నీ హాఫ్ పెట్టాను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయని. అండ్ గైస్ ఇక్కడ హారతి కంప్లీట్ అయింది. గైస్ ఆ రోజు 3 times హారతి ఇచ్చారు, మార్నింగ్ పూజ అయ్యాక, ఇంకా ఇప్పుడు పూజ అయ్యాక, అండ్ నైట్ భజన తర్వాత. సో గైస్ నేను ముందు చెప్పాను కదా విలాస్ బాబాయ్ వచ్చి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారని, ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అవధూత చింతనం శ్రీ గురుదేవ స్వామి మహారాజ్ కీ జై. శ్రీ గురుదత్త జయ గురుదత్త. శ్రీ 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 స్వామి అవధూతానంద సరస్వతి మహారాజ్ గారు వారు నెలకొల్పినటువంటి శ్రీ సాయి స్తవనమంజరి అనే కార్యక్రమంలో ఈరోజు 21వ వారం. ఈ 21వ వారానికి విచ్చేసినటువంటి సాయి బంధువులందరికీ, గురు బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీ నల్లా శ్రీలతారెడ్డి అలాగే శ్రీ గొప్పగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటంటే మహారాజ్ గారు శ్రీ 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 స్వామి అవధూతానంద సరస్వతి మహారాజ్ గారి యొక్క ఆశీర్వచనంతో వారు శివైక్యం అయ్యారు. కానీ శివైక్యం అయ్యే ముందు మాకు ఒక మార్గదర్శనాన్ని చూపించారు. ఏంటి ఆ మార్గదర్శనం అంటే, మీరంతా కలిసి ఒకరోజు సామూహికంగా కలుసుకొని ఒక భక్తి మార్గంలో మీరంతా నడవలసిన సమయం ఆసన్నమైందిరా. ఇక నుంచి మీరు వారానికి ఒకసారి అందరూ కలిసి ఈ సాయి స్తవనమంజరి అనే పారాయణాన్ని గొప్పగా చేసుకోండి. అందులో చిన్న పెద్ద అనే భేదభావం లేకుండా, ఎవరికి ఎవరు కూడా తక్కువ అంచనా వేసుకోకుండా అందరూ ఒక చోట కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని గొప్పగా చేసుకోండి. దీంట్లో చేయవలసింది ఏమీ లేదు. బాబా యొక్క పటానికి పూలదండలు వేసి ఎలాగైతే పంచోపచార పూజలు మనం చేసుకుంటామో అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం అంతే ఉంటుంది. కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు యువత లోపల కానీ మనకు హైందవ సంస్కృతిలో కానీ అందరికీ ఈ భక్తి మార్గం అనేది ప్రతి ఒక్కరికి మెల్లమెల్లగా దీన్ని అందిపుచ్చుకోవాలన్న ఆశయంతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ఒక భక్తి మార్గంలో చూపిస్తే మనకున్న కష్టాలు కానీ బాధలు కానీ ఏవైనా కానీ ఆ సాయినాథులు కావచ్చు, ఆ గురు దత్తాత్రేయుల వారి కావచ్చు, వారి యొక్క తాతగారి వామనకర మహారాజు గారు కావచ్చు, వారి యొక్క గురు పూజ్యులైనటువంటి పూర్ణానంద సరస్వతి మహారాజు గారు కావచ్చు, వారి యొక్క కృపా కటాక్షంతో ఈ యొక్క మనసులో ఉన్న కష్టాలు కానీ బాధలు కానీ అరిష్టాలు కానీ ఏవైనా మన ఇంటిలో కానీ మన ఆప్తమిత్ర బంధువులో కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఉంటాయి. కాబట్టి ఈ యొక్క వాటిని తొలగించుకోవటానికి మన భక్తి మార్గంలో ఒక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో, అలాగే ఒక సామూహికంగా వారానికి ఒకసారి మీరందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమం చేసుకోవాలని చెప్పేసి ఈ యొక్క శ్రీ సాయి స్తవనమంజరి అనే గొప్ప కార్యక్రమాన్ని మాకు ఇవ్వడం జరిగింది. ఇది ముఖ్యంగా ఏంటంటే సాయిబాబా గారు ఈ యొక్క స్తవనమంజరి యొక్క చరిత్ర ఏంటంటే, సాయిబాబా గారు 1918 ప్రాంతంలో అక్టోబర్ 15వ తారీఖు నాడు వారు ఈ యొక్క స్వర్గస్థులయ్యారు. అంటే శివైక్యం అయిపోయారు ఆ రోజు. కానీ అంతకంటే ఎలాగైతే అక్టోబర్ ఉందో, అక్టోబర్ కంటే ఒక నెల రోజుల ముందు అనగా 9వ తారీఖు 1918 సెప్టెంబర్ 9వ తారీఖు నాడు ఆయన యొక్క శిష్యుడైనటువంటి శ్రీ దాస్గన్ మహారాజ్ గారు ఒక రచన చేసిండు. ఆ రచన చేసినటువంటి ఒక చిన్న గ్రంథమే, లిపుటమైన సంపుటితమైన ఒక గ్రంథమే, దాని పేరే శ్రీ సాయి స్తవనమంజరి పారాయణం. ఈ పారాయణం చేయడంలో బాబాను ఏ విధంగా కొలుస్తాము, బాబా అంటే అందరికీ బాబా అంటే ఇప్పుడున్న ట్రెండ్లో వేరే విధంగా వస్తుంది. బాబా హిందువు అని చెప్పాడు, కానీ బాబా ఎక్కడ నేను ముస్లిం హిందూ అని ఎక్కడ చెప్పలేదు. బాబా నేనే దేవుణ్ణి అని కూడా ఎక్కడ చెప్పలేదు. బాబా ఒకటే నేర్పించాడు, ఏమి మానవతా దృక్పథంతో అందరూ కలిసిమెలిసి ఉండి కలిసి జీవించండి. ఈ యొక్క సిస్టమ్ లోపల శ్రద్ధ సబూరి అనే ఈ 2 మాటల మీద ఉంటినంటే మీ జీవితాశయాలు మంచిగా ఉంటాయి. ఒక భక్తి మార్గంలో నడవండి అని ఒక మార్గాన్ని చూపించిన వారు అటువంటి వారే శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గారు. సో అటువంటి ఆ దేవదేవుడైన సాయినాథుని యొక్క సమక్షంలో సెప్టెంబర్ 9వ తారీఖు అహల్యాదేవి యొక్క రచన చేసినటువంటి ఈ యొక్క సాయి స్తవనమంజరి కార్యక్రమాన్ని మొదలుపెట్టిండు. మొదలుపెట్టినప్పుడు ఆ గ్రంథాన్ని అంటే సాయిబాబా గారు జీవించున్నప్పుడు రాసినటువంటి మొట్టమొదటి గ్రంథం పేరే శ్రీ సాయి స్తవనమంజరి
అని ఈ గ్రంథం బాబా చేతుల మీదుగానే దీని ఆవిష్కరణ జరిగింది. సో ఆనాటి నుంచి బాబా గారు ఏమన్నారంటే, దీన్ని ఎవరైతే నిత్యం పారాయణం చేసుకుంటారో, నిత్యం మీరైతే చదువుకుంటారో, మీ అరిష్టాలన్నీ దూరం అయిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో చల్లగా ఉంటారు. ఈ మార్గాన్ని మీరు అనుసరించండి అని చెప్పినారు ఆ రోజు బాబా గారు. ఆ చెప్పినటువంటి మార్గాన్ని మాకు దారి చూపించినటువంటి గురుదేవులు శ్రీ శ్రీ స్వామి అవధూతానంద సరస్వతి మహారాజ్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని గత 4 సంవత్సరాల నుంచి మేము కంటిన్యూగా చేస్తున్నాం. దాన్ని దీంట్లో ప్రతి వారం కూడా మేము కలిసిమెలిసి ఉంటాం. ఆ యొక్క గురువారం సాయంత్రం 6:30 నుండి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకొని 8:30 వరకు సంపూర్ణం చేసుకొని మహాహారతితోని, బాబా యొక్క మహాహారతితోని ముగింపు చేసుకొని ఇక్కడ ఈ వచ్చిన అతిథులకు వారికి తోచిన విధంగా చిన్నగా టిఫిన్ అరేంజ్మెంట్ చేసుకొని వాళ్ళకు తోచిన అల్పాహారాన్ని స్వీకరించుకొని ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ యథావిధంగా మేము అందరం మా ఇళ్లలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది నిత్యం జరుగుతుంది. ఆ నిత్యంలో మొత్తం 54 వారాలకు గాను ఈరోజు 21వ వారం నడుస్తుంది. కాబట్టి ఈ 21 వారాన్ని శ్రీ నల్ల శ్రీలతారెడ్డి, శ్రీ నల్ల 920 మధుకర్ రెడ్డి గారు, వారి యొక్క పుత్రిక ఇక్కడ నిఖితారెడ్డి, డాక్టర్ నిఖితారెడ్డి, అలాగే వాళ్ళ యొక్క బాబు వంశీరెడ్డి గారు, వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు చేయవలసింది ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈరోజు ఈ పూజ చేస్తున్నారు. సో భక్తులందరం కలిసి ఇక్కడికి వచ్చాం. ఈ యొక్క ఘనమైన ఈ పూజను నివారణ చేసుకొని, ఈ పూజను ఘనంగా చేసుకొని, ఆ సాయినాథుని కృపాకటాక్షం కూడా అందరికీ చెందాలని, అందరి మీద ఉండాలని ఒకసారి సద్భావనతోని అందరినీ ఆ భగవంతుని వేడుకుంటూ అందరు చల్లగుండాలని ఒకసారి చెప్తున్నాం. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి గైస్, నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఈ బుక్స్ అండ్ షీట్స్ గురించి, అవే ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో గైస్, ఎవ్రీ థర్స్డే ఎవరో ఒకరి ఇంట్లో సాయి స్తవన మంజరి జరుపుతారు. సో అప్పుడు ఈ బుక్స్ అన్ని తీసుకెళ్లి ఎవరింట్లోనైతే జరుగుతుందో అప్పుడు మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసి ఇలా చదువుకుంటారు. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఎవరింట్లో ఉంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. అండ్ గైస్, నేను వీడియో స్టార్టింగ్ లోనే కనిపిస్తాను, ఈ మిడిల్ లో ఎక్కడ కూడా కనిపించను, ఎందుకంటే వీడియో తీసిందంతా నేనే కాబట్టి. అది నేను ఎడిటింగ్ చేసేటప్పుడే రియలైజ్ అయ్యాను, అసలు నేను ఎక్కడ లేను వీడియోలో అని. సో ఇప్పుడు నైవేద్యం పెడుతున్నారు. సో గైస్, దీని తర్వాత మళ్ళీ హారతిస్తారు. అది వచ్చేసి నేను ఇందాక చెప్పినట్టు 3rd టైం హారతిస్తారు. హారతి ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్ని సాంగ్స్ పాడి ఈ ప్రోగ్రామ్ ని ఎండ్ చేస్తారు. సో గైస్, దీని తర్వాత కరెంట్ వస్తూ పోతూ ఉంది భజన చేసేటప్పుడు. అలాగే క్లిప్పింగ్స్ యాడ్ చేశాను, సాంగ్స్ బాగున్నాయని. సో గైస్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. అండ్ విలాస్ బాబాయ్ వాయిస్ సూపర్ ఉంది.
రామభక్త హనుమానికి రామదూత హనుమానికి పంచముఖి హనుమానికి చేసినటువంటి సాయి బంధువులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు మీ కుటుంబం మీ యొక్క ఆప్తమిత్ర బంధువులు కూడా అందరూ కూడా చల్లగా ఉండాలి. ఏమైనా కష్టాలు ఉన్నా కూడా ఆ భగవంతుడైన సాయినాథుడు దూరం చేయాలని గురుదేవ్ అవధూత్ మహారాజ్ గారు దూరం చేయాలని మనసా వాచ కర్మణ వేడుకుంటూ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఈరోజు ఒక ముగ్గురున్నర వ్యక్తులు వాళ్ళ గురించి ఒక రెండు నిమిషాలు చెప్తాను. నిఖితా రెడ్డి లతక్క గారి యొక్క మధుకర్ రెడ్డి యొక్క ముద్దుల కూతురైనటువంటి నిఖిత బాబాయ్ గారు వారి యొక్క డాక్టరేట్ను కిర్గిస్తాన్ సో ఇక్కడ సంపూర్ణం చేసుకొని ఈ చిట్టి ఒకసారి ఈ చిట్టి తల్లికి చిన్న అందరి ఆశీర్వచనాలు కూడా ఇవ్వండి. ఎంతో ఉన్నతంగా ఉండాలన్న సంకల్పంతో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ చిట్టి తల్లికి ఆశీర్వచనం ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. అలా కుటుంబానికి అలా ఆప్తమిత్ర బంధువులు కూడా చల్లగా ఉండాలని ఒకసారి గట్టిగా సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఆశీర్వచనం ఇవ్వండి. అవధూత్ మహారాజ్ యొక్క ఆశీర్వచనం, బాబా ఆశీర్వచనం, మీ ఆశీర్వచనం ఇదే సమానం అనుకుంటాం. ఒకసారి గట్టిగా గైస్ ఇందాక చెప్పినట్టు మహారాజ్ గారి తాతయ్య అని చెప్పాను కదా, ఇక్కడ ఉన్నారు కదా బ్లాక్ అండ్ వైట్ ఫోటో. ఆయన పేరు వచ్చేసి ఆనంద్ కేశర్కర్. ఆయన గురించి సాయి చరిత్రలో 35వ అధ్యాయంలో గోవా పెద్ద మనుషులని ఉందంట. ఆయనది వచ్చేసి గోవా దగ్గర ఒక విలేజ్ అంట, నాకు గుర్తులేదు అని. సో ఆయన సాయిబాబాని రియల్ గా చూసారంట. బాబా గారి దగ్గర చాలా ఇయర్స్ ఉన్నారంట. వన్స్ బాబా గారు స్వర్గస్థులు అయ్యాక 2 years అక్కడే ఉండి ఇంకా వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారంట. అండ్ నాకు తెలిసింది చెప్పాను. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే ప్లీజ్ కరెక్ట్ మీ ఇన్ ది కమెంట్ సెక్షన్. సో గైస్ దీని తర్వాత ఉన్న కొన్ని క్లిప్పింగ్స్ నాకు మిస్ అయిపోయాయి. ఎక్కడున్నాయి దేంట్లో ఉన్నాయి కూడా కనిపించట్లేదు. మంచి మంచి సాంగ్స్ మిస్ అయిపోయారు అందరూ. అచ్యుతం కేశవం పాడారు. చాలా గూస్ బంప్ మూమెంట్స్ వచ్చాయి. అందరూ పంచామృతం తీసుకొని టిఫిన్ చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే డూ లెట్ మీ నో ఇన్ ది కమెంట్ సెక్షన్. And thanks for watching guys. Please don't forget to like, share and subscribe to my channel Devika Reddy. And don't forget to click bell icon. నేను అలా వీడియో పెట్టగానే మీకు ఇలా వీడియో వచ్చేస్తుంది. Bye guys.